సత్యం, అర్ధసత్యం, మరో ఇష్యూ, మరో డైవర్షన్. ఇలా విషయం ఏదైనా తమకు అనుకూలంగా వారికి ఎక్కడ వరకు కావాలో అక్కడి వరకు మాత్రమే చెప్పి అసలు విషయాన్ని దాచేయడం రాజకీయ నేతలు కొత్త ఏం కాదు. ఇలాంటి విషయాల్లో కొంచెం ఒక అడుగు ముందుకేసినట్టు కనపడుతూ ఉంటారు బీఆర్ఎస్ నేతలు. కేటీఆర్ లేటెస్ట్గా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దాని సారాంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 42% పడిపోయాయి. ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ చేసిన సర్వేను ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ప్రింట్ చేసింది. ఆ పేపర్ కట్టింగ్స్ను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మహానగరం సంక్షోభంలోకి వెళుతోంది. ఆర్ఆర్ ట్యాక్స్, వరుసగా కూల్చివేతల కారణంగా ఎవరూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. దేశానికి ఆదర్శంగా నిలిచిన మహానగరం ఈరోజు ఈ పరిస్థితిలో కూరుకుపోయింది. ఇలా సాగింది ఆయన పోస్ట్ సారాంశం. కేటీఆర్ నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నిజమే చెప్పారు. ఎస్, నిజంగానే హైదరాబాద్లో సేల్స్ పడిపోయాయి. బట్ ఆయన చెప్పిన నిజం సగం మాత్రమే. ఇప్పుడు అసలు నిజం మనం చూద్దాం. హైదరాబాద్లో సేల్స్ పడిపోయాయి. మరి ఇతర నగరాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇవి మీరు నోటిమాటిగా చెప్పడం లేదు. ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ సర్వేలో ఉన్న విషయాలనే కాస్త డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంటే ఒక నగరానికి కాకుండా అన్ని నగరాలకి కూడా చేస్తారు కదా వాళ్ళు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు ఎలా ఉన్నాయి, ఒక్క ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ తప్ప దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇళ్ల నమ్మకాలు పడిపోయాయి. ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఆఖరికి మన హైదరాబాద్లో కూడా అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ఇక కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ విషయానికి వస్తే కూడా సేమ్ సిచ్యువేషన్. ఎన్సీఆర్, ముంబైని పక్కన పెడితే ఏ సిటీలో కూడా ఒక్క కొత్త ప్రాజెక్ట్ లాంచ్ కాలేదు. మనం బేసిక్గా బెంగళూరుతో మనం పోల్చుకుంటూ ఉంటాం. బెంగళూరు, చెన్నై ఇలా మనకి సౌత్ ఇండియన్ సిటీస్లో టాప్ సిటీస్గా ఉన్న వాటితో మనం పోల్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఢిల్లీ, ముంబై వాటి పరిస్థితి వేరు, వాటి జాగ్రఫీ వేరు, వాటికి ఉన్నటువంటి పరిమితులు వేరు. ఇక ఈ సిటీస్ విషయానికి వచ్చినట్లయితే ఆ రకంగా ఆ ముద్రణ జరిగింది. ఇది వాస్తవ పరిస్థితి. కానీ కేటీఆర్ ఒక్క హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంది అంటే అది ఒకటే పోస్ట్ చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చేస్తున్నటువంటి కూల్చడాలు లాంటివే కారణమని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రజలను మిస్లీడ్ చేయడం కాదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు హైదరాబాద్లో అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ప్రస్తుతం భాగ్యనగరంలో ధరల పరిస్థితి ఎలా ఉంది? ఆకాశాన్ని తాకేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక బిల్డర్ని అడిగితే అతను రేట్ చెప్తాడు. అది మనకు అర్థమైపోతుంది. ఒకప్పుడు శివారు ప్రాంతాల్లో 40 నుంచి 50 లక్షలు ఖర్చు చేస్తే ఇల్లు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మినిమం ₹1 కోటి పెట్టాలి. 1 కోటి కూడా సరిపోదు. ఇక అల్ట్రా లగ్జరీ వాటి విషయానికి వస్తే 5 కోట్ల వరకు వెళ్లాల్సింది. 10-15 కోట్లు కూడా ఉన్న విల్లాలు. ఇవన్నీ మధ్యతరగతికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అందుకే హైదరాబాద్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయనేది ఒక కారణంగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ శాచ్యురేషన్గా చేరుకుంది. శాచ్యురేషన్కి ఏదైనా సరే మార్కెట్ ఒకసారి శాచ్యురేషన్కి చేరుకుంటే ఆ మార్కెట్ అక్కడ ఆగుతుంది. కొద్ది రోజుల తర్వాత డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు రేట్లు తగ్గుతాయి. సో మార్కెట్ అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక్క హైదరాబాద్ అని కాదు, దేశవ్యాప్తంగా ఏకంగా 18% అమ్మకాలు పడిపోయాయి. రోజు రోజుకి రేట్లు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్స్, బయర్స్ కాస్త బ్రీత్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అయితే పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంటుందా అంటే ఉండదని చెబుతోంది అదే ప్రాప్ ఈక్విటీ సంస్థ. అయితే చాలా ప్రాజెక్టులు అప్రూవల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఒక్కసారి ఇవి పట్టాలెక్కితే మళ్ళీ రియల్ బూమ్ పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గడిచిన 2 క్వార్టర్స్లో అమ్మకాలు అయితే తగ్గాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళీ చెబుతున్నాం, హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో 1-2 సిటీస్ మినహాయిస్తే అన్నింటిలో తగ్గాయి. ప్రధానంగా బెంగళూరు, చెన్నైలో కూడా. కానీ భవిష్యత్తులో మళ్ళీ పరుగులు పెట్టడం ఖాయంగా కనపడుతుంది. ఎందుకంటే ఇండియాలోనే టాప్ 4 డెవలపర్స్ అయిన డిఎల్ఎఫ్, గాడ్రేజ్, మార్కోటెక్, ప్రెస్టీజ్ ఏకంగా 88,000 కోట్ల సేల్స్ను టార్గెట్గా పెట్టుకున్నాయి. 88,000 కోట్లు. ఇది ఈ ఏడాది కంటే 73,000 కోట్ల కంటే ఎక్కువ. సో ముందుంది మంచి కాలం. కానీ ఈలోపే ఏదో జరిగిపోతుందని, జరిగిపోయిందని సగం నిజాలు చెబుతూ ప్రచారం చేస్తే ఎలా అంటున్నారు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ని. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.